ఈరోజు మన పార్టీ ఆరంభ దినోత్సవం మనకు 2011 మార్చి 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆ రోజు ప్రారంభించారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఇడుపులపాయలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజు బుచ్చిడిపాలెం నగర పంచాయతీ నందు మండలం తరఫున మొత్తం కలిపి అందరూ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి వైఎస్ రాజశేఖర పూలమాల వేసి అదేవిధంగా జెండాను ఆవిష్కరణ చేయింది. ఈ విధంగా మనం రేపు రాబోయే ఎలక్షన్ లో ఎలా ఈ జెండా ఎగరుతుందో అదే విధంగా రేపు 29లో మన జెండా ఎగరవేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటూ ఆ రోజు మనందరం ఇంకా బాగా సంబరాలు చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన కోవూరు ముద్దుబిడ్డ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడిగినందున వాళ్ళ సూచనల మేరకు మన రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అదేవిధంగా పార్టీ జెండాను ఎగురవేశాం. ప్రజల గుండెల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉండారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. లాస్ట్ 2024 ఎలక్షన్ లో ఓడిపోయినా మన పార్టీకి ఒక్కరే పోటీ చేసిన 40% ఓట్లు మనకు వచ్చాయి. వాళ్ళు ముగ్గురు కలిసిన 55% కూడా రాలేదు. దాన్ని బట్టి మనం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేద ప్రజల గుండెల్లో ఎంత మాత్రం ఉండారో అర్థం చేసుకోవచ్చు. 2029 ఎలక్షన్ లో రాబోయే ఎలక్షన్ లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గాను మన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గాను మరియు మంత్రి గాను చేసుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నో చేయటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్టార్ట్ చేసి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా పండుగలాగా జరుపుకుంటున్నాము. వైఎస్ఆర్ దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి మేమందరం కూడా ఇక్కడ పండగలాగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. భారతదేశంలో ఎవ్వరు కూడా ప్రవేశపెట్టని విధంగా అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినారు. ఫీజు రియంబర్స్మెంట్ వంటి గొప్ప సంక్షేమ పథకాలను, అద్భుతమైన పథకాలను ప్రజలకు అందజేసి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా నమస్కారం.